ముస్లింలు బలహీనంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఒకవేళ వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాతకి వాళ్ళు ఒకలాగా మారుతారు. అలా మారమని చెప్పి ఖురాన్ చెప్తుంది అని చెప్పి ఒక వాదన కూడా ఉంది. దీనిపైన అసలు ఏంటి, అసలు ఇది నిజమేనా? ఖురాన్లో అలానే ఉందా? చూడండి, ఇక్కడ ఖురాన్ గ్రంథం మనం చదివినప్పుడు రెండు రకాల వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఓకే, ఒక రకమైన వాక్యాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9వ అధ్యాయము ఖురాన్ గ్రంథం 6వ వాక్యము, అలాగే 9వ అధ్యాయము 29వ వాక్యంలో వారు విశ్వసించనంత వరకు వారితో మీరు యుద్ధం చేయండి, వారు విశ్వసించి నమాజు స్థాపించే వరకు, జకాత్ ఇచ్చే వరకు యుద్ధం చేయండి. అంటే ఇది ఏంటి, ఖచ్చితంగా ఇది రిలీజియన్ ని ఫోర్స్ గా వాళ్ళ మీద రుద్దినట్టు కనిపిస్తుంది మనకి కదా. విశ్వాసం అనేది ఎవడిష్టం వాడిది, అది పర్సనల్, అది మీరు విశ్వసించవలసిందే అని చెప్పకూడదు కదా. ఈ రకమైన వాక్యాలు ఖురాన్ లో ఉన్నాయి. అయితే ఖురాన్ లో ఈ వాక్యాలే ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తే మరో రకం వాక్యాలు ఉన్నాయి. అదేంటది? ఫర్ ఎగ్జాంపుల్ 2:256 అక్కడ ఏమంటాడు, లా ఇక్రాహ ఫిద్దీన్ ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ధర్మంలో బలత్కారం ఏమీ లేదు, ఎందుకంటే సత్యం అసత్యం ప్రస్ఫుటం చేయడం జరిగింది. మరో సందర్భంలో దేవుడు ఏమంటాడు, ఓ ప్రవక్త, నువ్వు వారిని విశ్వసించమని బలవంతం చేస్తావా? సందేశం అందించడమే నీ పని, వారిపై నువ్వు అధికారివి కావద్దు, అంటే వారిని ఒత్తిడి చేసే అధికారం నీకు లేదు. సందేశం ఇవ్వడం నీ వంతు, లెక్క తీసుకోవడం మా వంతు, వారిని బలవంతం చేయవద్దు. ఇలాంటి నెంబర్ ఆఫ్ వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. ఈ రెండు కాంట్రాడిక్ట్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఖురాన్ని విమర్శించాలి అని అనుకున్న వాళ్ళేమో ఈ వాక్యాలు తీసుకుంటున్నారు, ఖురాన్ మతోన్మాద గ్రంథం చెప్పడానికి, లేదంటే ఖురాన్ సామరస్య గ్రంథం అని చెప్పడానికి ఈ వాక్యాలు తీసుకుంటున్నారు. కానీ పెద్ద సమస్య ఏంటంటే ఈ రెండు వాక్యాలని దగ్గర పెట్టి మాట్లాడే వాళ్ళు బాగా తక్కువ కనిపిస్తున్నారు మనకి. కానీ రెండు నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి, ప్రాఫెట్ ముహమ్మద్ ఆయన ఒక ఐడియల్ మాకు. ప్రపంచ ముస్లింలకు వాళ్ళ ప్రాణం కంటే ఇష్టడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్యక్తుల్లో ప్రాఫెట్ ముహమ్మద్. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తారు అంటారు. అయితే ఆ ప్రేమ వరకు బాగానే ఉంది. వ్యవహారం ఏంటి అన్నప్పుడు ఆయన పాత్ర ఉంది, ముహమ్మద్ ప్రవక్త పాత్ర ఉంది. ఇది నాకు ఐడియల్ కదా. ఇది కాస్త గమనించండి, మీరు కూడా గమనించాలి జాగ్రత్తగా. సెన్సిటివ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అదేంటంటే ప్రాఫెట్ ముహమ్మద్ లో రెండు పాత్రలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మా ముస్లిం సోదరులు కూడా గమనించాలి. ముహమ్మద్ ప్రవక్త పాత్రలు రెండు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలు ప్లేట్ చేస్తారు, కలిమా వాళ్ళు అంటే ఇస్లాం స్వీకరించిన ప్లేట్ చేస్తారు. అక్కడ ఏమంటారంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు. ముహమ్మద్ను నేను దాసుడుగా, దేవుని దాసుడుగా విశ్వసిస్తున్నాను, దేవుని ప్రవక్తగా విశ్వసిస్తున్నాను, రెండు చెప్తారు ఇక్కడ. అంటే ముహమ్మద్ నా దృష్టిలో ఏంటి, ఒకటి దైవదాసుడు, ఒకటి రెండోది దైవ సందేశహరుడు, దైవ ప్రవక్త అని చెప్పారు. కాబట్టి రెండు రకాలుగా నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు కదా ప్రవక్త ముహమ్మద్ని. అయితే ఇప్పుడు నువ్వు ఐడియల్ అంటున్నావు కదా, ముహమ్మద్ నీకు ఐడియల్ అంటున్నావు కదా. ఇప్పుడు ముహమ్మద్ దేవుని దాసుడుగా నీకు ఐడియలా, దేవుని ప్రవక్తగా ఐడియలా? ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, ఒకవేళ ముహమ్మద్ ప్రవక్త ఈ ప్రవక్తగా ఐడియల్ అని అంటే ఆయన ఏం ప్రవక్తగా చేశారో అదే నువ్వు చేయాలంటే నువ్వు కూడా ప్రవక్త అయిపోతావు కదా. కాబట్టి ముహమ్మద్ ఎప్పుడు కూడా నీకు ప్రాఫిట్ గా ఐడియల్ కాదు. మరి ఎడా ఐడియల్ అంటే దైవదాసుడుగా ఐడియల్. ఆయన దైవదాసుడు, దైవదాసుడుగా ఆయన ఏం చేశాడు, నువ్వు కూడా దైవదాసుడు, నువ్వు ప్రవక్త కాదు కదా. సో ప్రవక్తలు ఒక ఐడియల్ నువ్వు తీసుకోవాలి, రెండు ఐడియల్ తీసుకోకూడదు. ఇదండి అంటే ఆయన మంచిని చెప్పింది తీసుకోవాలి, చెడుని చెప్పింది రెండు. ఆయన ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన ఇక్కడ చూడండి, ఇందాక చెప్పారు రెండు స్టేట్మెంట్ అన్నారు కదా, ఓ ప్రవక్త నువ్వు వారికి సందేశం అందించు, అంతకు మించి నీపై బాధ్యత లేదు, వాళ్ళకి స్వేచ్ఛ వదిలే అని చెప్పారు కదా. అది దాసుడుగా చెప్పినటువంటి మాట. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే ఒక గురువుగా చెప్పినప్పుడు ఒక రకమైన వ్యాఖ్యలు ఉంటాయి, ఒక సేవకుడిగా ఆయనకు దేవుడే చెప్పినప్పుడు ఒక మాట ఉంటుంది, ఆయన దైవ ప్రవక్త చెప్పిన స్టేట్మెంట్ వేరే ఉంటుంది. రైట్, ఇది చెప్పారు. నాకు ఇది ఐడియా లేనప్పుడు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో నేను ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, మీరు ఇస్లాం స్వీకరిస్తారా లేకపోతే మా దేవుడు మీకు యుద్ధం చేయమన్నాడు, నమాజ్ చేసే వరకు, జకాత్ ఇచ్చే వరకు మిమ్మల్ని మేము వదలం అనేటువంటి డైలాగ్ నేను ఇప్పుడు వ్యక్తం చేయాలా? లేదు, ఓ ప్రవక్త నువ్వు సందేశం అందించడమే, వాళ్ళకి చెప్పు దేవుడిని మీరు నమ్మండి అని చెప్పడం వరకే నీ బాధ్యత, అంతమించి బాధ్యత లేదు అని ఒక పాట చెప్పాడు కదా, అది నాకు వర్తిస్తుందా అంటే అదే నాకు వర్తిస్తుంది.
ఓకేనా? ఇప్పుడు నా హిందూ సోదరులు ఉన్నారు, అలాగే దేవుడు నమ్ముతున్నారు వాళ్ళు. అవును. ఒకవేళ నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే, బాబు సర్వేశ్వరుడు దేవుడు మీరు నమ్ముకోండి రా బాబు, నమ్ముకొని జాగ్రత్తగా ఉండండి, మీరు పాప పనులు చేయవద్దు అని చెప్పాలి, అంతే. అంతే. ఇక్కడ మళ్ళీ కన్వర్షన్ కాదు, మళ్ళీ ఇక్కడ అవును, రిఫార్మేషన్ మాత్రమే. అవును. ఓకే, ఆ విధంగా చెప్పే హక్కు నాకు ఉంది. కానీ మీరు స్వీకరిస్తారా చేస్తారా అని మాత్రం చెప్పేటువంటి అధికారం అసలు ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో చెప్పాడైనా, ఏ హోదాలో చెప్పాడైనా, ఆయన ప్రవక్త హోదాలో చెప్పాడు. నేను ప్రవక్త కాదు కదా. అవును. కాబట్టి ఆ డైలాగ్ నేను చెప్పకూడదు. ఇది ఒకటి. అచ్చా, అప్పుడు ప్రవక్త ఎందుకు చెప్పడం జరిగిందంటే, ప్రవక్తలను నియమించినప్పుడు దేవుడు ఒక మిషన్ ఇస్తాడు వాళ్ళకి. ఆ మిషన్ ఏంటంటే, వాళ్ళు ప్రవక్త బ్రతికుండగా సత్యాసత్యాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు సత్యాన్ని వాళ్ళ ముందు స్పష్టంగా చెప్పేస్తాడు. చెప్పినప్పుడు ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా సజ్జనులుగా ప్రవక్తను అనుసరించే వాళ్ళు అవుతారు. ఇక తిరస్కరించే వాళ్ళు ఉంటారు. ఆ తిరస్కరించే వాళ్ళకి మాత్రం ప్రవక్త ఉన్నప్పుడు వాళ్ళకి బలవంతంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సత్యం తెలిసి తిరస్కరిస్తున్నారు. అంటే కొన్ని మహిమలు చేయమంటారు కదా, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే గుడ్డోని లేపు, ఈ అవిటి వాడిని నడుపు, ఫలానా ఏదైనా అద్భుతాలు చేయ అంటారు వాళ్ళు. అద్భుతాలు చేసేసారు. చేసినప్పుడు ఏమైంది, వాళ్ళకి డిస్కవర్ అయిపోయింది కదా. అయిందా లేదా? అయినప్పుడు నమ్మాలా వద్దా? నమ్మాలి. నమ్మకపోతే పనిష్మెంట్ అక్కడ. ఓకే, ఆ కండిషన్ లో పనిష్మెంట్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఎవరికైనా ఇక్కడ ధర్మం గురించి చెప్పినప్పుడు ఇక్కడ మహిమ చేస్తానా, నేను మహత్యాలు నేను చేయను కదా. అవును. జస్ట్ కామన్ సెన్స్ తో ఆలోచించండి, దేవుడు ఉన్నాడని నమ్మండి అని చెప్తాను తప్ప. సో వీళ్ళకి బలం తెచ్చే హక్కు నాకు లేదు. అక్కడ అతను బలం తెచ్చేసే హక్కు ఉంది. ఎందుకు? అతను మెరాకిల్ చేశాడు కాబట్టి. అవును. ఆ కండిషన్ లో ప్రవక్తలు చెప్పారు. అందుకే ఏంటంటే ఖురాన్లో చెప్తాడంటే, ప్రవక్త వచ్చినప్పుడు ఆ ప్రజల మధ్య తీర్పు చేసేస్తాడు. అంటే సజ్జనుల్ని కాపాడటం, దుర్జనుల్ని అంతమొందించడం. అది ఓన్లీ మిషన్ అంటదని. దీనికి ఏంటంటే వివరం కోసం ఏంటంటే, ప్రవక్త జీవితంలో ఒకటి ఏమో ఆపరేషన్ ఉంటది, రెండోది మిషన్ ఉంటది. ఓకే, మీరు నమ్ముతారా చేస్తారా అనేది ఏంటి, ఏ కండిషన్ లో? అది ఆపరేషన్ కండిషన్ లో చెప్పేది. అది ఓకే. దుర్జనులు అయిపోతారు, దుర్జనులు అంతం చేయాలి కదా, అది ఆపరేషన్. అది సొసైటీలో ఉంటుండే బ్యాడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో కట్ చేసి పాడేయాలి. అది ఒక డాక్టర్ ఎలాగైతే చేయి కొల్లిపోయినప్పుడు దాన్ని కట్ చేసి తీసేస్తాడో, అలాగే ఒక డాక్టర్ హోదాలో సొసైటీలో ఒక బ్యాడ్ ఎలిమెంట్ అది మారని చెప్పి అహంకారం ప్రదర్శించినప్పుడు, వాళ్ళ దుష్టత్వం, దుర్మార్గం కారణంగా వాళ్ళని కంప్లీట్ వాళ్ళు కట్ ఆఫ్ చేయాలి. అది ఆపరేషన్ అవుతుంది. అది ఓకే. ఇంకోటి అండి, ఈ ఇస్లాం విషయానికి వచ్చేసరికి, ఇస్లాం మతమే ఏదైతే ఖురాన్ గ్రంథం అవుతుందో అదే దేవుని చేత దేవుడు విశ్వసించేటువంటి గ్రంథము. ఇతర ఈ మతాన్ని ఫాలో కానీ ఇతర మతస్థులు ఇతర గ్రంథాలను ఫాలో అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నరకానికి పోతారు అని చెప్పి ఖురాన్ చెప్తుంది అని చెప్పి క్వశ్చన్. అవునండి, అవునండి. దీని గురించి. అవునండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నటువంటి ప్రాబ్లమే, అదే టెర్మినాలజికల్ ప్రాబ్లం అన్నావు కదా. అది ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇన్న దీనా ఇందల్లాహిల్ ఇస్లాం ఒక స్టేట్మెంట్ ఉంది ఖురాన్లో. ఏమంటాడు అక్కడ? అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమైనటువంటి ధర్మం ఇస్లాం మాత్రమే. ఓకే, ఒక దేవుడు చెప్పాడు. మరో సందర్భం ఏమంటాడంటే, ఇస్లాంను కాక మరొక ధర్మాన్ని స్వీకరించేవాడు పరలోకంలో నష్టపోతాడు. వమన్ యబ్తగీ గైరల్ ఇస్లాం దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్పేశాడు. మీరు ఇస్లాం అనుసరించాలి, ఇస్లాం కాకుండా వేరే ధర్మంలో ఉంటే మీరు నాశనం అయిపోతారు. ఇది క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దాంట్లో చూడండి, పదాలు దొల్లుతున్నాయి కదా. ఏ భాష మాట్లాడుతున్నాను? తెలుగు మాట్లాడుతున్నాను. కానీ మధ్య మధ్యన అరబిక్ పదాలు వస్తున్నాయి లేవా? వస్తున్నాయి. అది ప్రాబ్లం. మీరు ఇస్లాం స్వీకరిస్తేనే మీకు రక్షణ, ఇస్లాం స్వీకరించకపోతే మీరు శిక్షించబడతారు అన్నప్పుడు ఇక్కడ ఇస్లాం అనే ఒక ఫారిన్ పదం వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు ఈ పదాన్ని, ఆ ఇస్లాం అనే పదాన్ని కూడా తెలుగు చేసి మాట్లాడతాను చూడండి. ఇది తప్పు అనిపిస్తుంది కదా ఇలా మాట్లాడితే. అవును. ఏంటంటే అదేంటండి, ఎవడిష్టం వాడిది, ఒకే ధర్మంలో ఉండాలని ఎలా చెప్తారు? అది ఇది అన్యాయంగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు దీన్ని నేను తెలుగులో కంప్లీట్ తెలుగులో మాట్లాడతాను. ఇప్పుడు ఏమండి, మీరు ఇస్లాం అంటే విధేయత, ఇప్పుడు విధేయత అనమాట. ఏమండి, మీరు దైవ విధేయులై ఉండాలి, దైవ విధేయులు ఉంటేనే మోక్షం. మీరు దైవ విధేయులు కాకుండా మీరు మరణిస్తే మీకు అక్కడ మోక్షం ఉండదు. ఓకే, స్టేట్మెంట్ బాగుందా లేదా? రైట్.